ఆ! దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి వేళ మనము దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడు అనుకూలత దయచేసారు కాబట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఈ గూగుల్ మీట్‌లో జాయిన్ అయినటువంటి బెరాయ సంఘస్థులందరికీ కూడా నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలోని మాటలు మనకు తెలిసినటువంటి దేవుని వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలిసినటువంటి బంగారు వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను మీకు వాక్యాన్ని అందించడానికి ఇష్టపడుతున్నాను. 3వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుని యొక్క ప్రేమ ఓకే, ఇబ్బంది లేదు, చెప్పండి, వాక్యం చెప్పండి. సరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ చిన్న అంతరాయానికి చింతిస్తూ ఉన్నాం. దయచేసి సహకరించండి. కొద్ది నిమిషాలు మాత్రమే నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. మన దైవ గ్రంథంలో దేవుని వాక్యంలో విశ్వాసము అనే పదమును గురించి నేను కొన్ని విషయాలు త్వరగా మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. విశ్వాసము అనేటువంటి మాట చిన్నదే, కానీ ఆ విశ్వాసం అనే మాట చిన్నదైనా కూడా అర్థము చాలా విలువైందిగా ఉంటుంది. ప్రయోజనాలు బోలెడన్ని, ఆశీర్వాదాలు బోలెడన్ని మనకు దేవుని వాక్యంలో కనిపిస్తున్నాయి ఒక్క విశ్వాసం ద్వారా. విశ్వాసముంచు ప్రతివాడు, దేవుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడని దేవుని వాక్యం 3:16 యోహాను సువార్తలో తెలుని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు అన్నారు. మూడవదిగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడికి పాపక్షమాపణ ఉంది. మొదటిగా నిత్య జీవం ఉంది, రెండవదిగా తీర్పు లేదు, నాశనం లేదు, అలాగే పాపక్షమాపణ. దేవుని యందు విశ్వాసం ఉంచిన వానికి పాపక్షమాపణ ఉంది. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. విశ్వాసం అనేది చిన్న మాటే, కానీ ఆ చిన్న మాటకున్న అర్థము ఎంత విలువైందో చూడండి. ఒక మానవుడు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా అతన్ను ఎందరు అంగీకరించారు అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలయ్యే అధికారం అనుగ్రహిస్తానని చెప్పాడు. అంటే దేవుని విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలుగా జీవించవచ్చు, దాసులుగా కాదు, పనివారుగా కాదు. పనివాడు అనేవాడికి ఇంటిలో స్వేచ్ఛ ఉండదు, స్వాతంత్రం ఉండదు. పనివాడికి ఇంటిలో ఎటువంటి హక్కులు ఉండవు. కానీ దేవుడు విశ్వాసం ఉంచితే మనల్ని పనివాళ్ళుగా పెట్టుకోడు, లేక దాసులుగా ఉంచుకోడు, ఒక కూలివాడిగా ఇంట్లో ఉంచుకోడు అంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుని ఇంటిలో కుమారుడిగా, దేవుని ఆయన యందు విశ్వాసం ఉంచువానికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇస్తా అన్నాడు. కేవలము ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వానికి దేవుని బిడ్డలుగా జీవించేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం అనుగ్రహిస్తా అన్నాడు. కాబట్టి మనము చేసేది కేవలము దేవుని యొక్క విషయంలో విశ్వాసం ఉంచటమే. విశ్వాసం అనేది ఎంత ప్రయోజనకరమైనది. నాశనం అనేది తొలగిపోతుంది, నిత్యజీవం దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, రక్షణ, పాపక్షమాపణ దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పొందుకోవటానికి దేవుడు అనుకూలపరిచాడు. ఇది గొప్ప ఆశీర్వాదం. ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినటువంటి వారికి రక్షణ అనుగ్రహించడానికి వచ్చాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష లేదు, శిక్ష తొలగిపోతుంది, కానీ రక్షణ వస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు యేసు అనే పేరుకున్నటువంటి అర్థమే రక్షకుడని, అంటే ఆయన రక్షించడానికే వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందుగా గబ్రియేలు దూత తల్లి అయిన మరియమ్మకు చెప్పినటువంటి మాట ఏంటంటే, అమ్మ నీ కడుపున ఒక కుమారుడు పుడతాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో
నీ కడుపున ఒక కుమారుడు పుడతాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అనే మాట గబ్రియేలు దూత చెప్పటం మనం చూస్తాం. గబ్రియేలు దూత చెప్పినటువంటి మాట ఏంటంటే, తన ప్రజల యొక్క పాపముల నుంచి ఆయన విడిపిస్తాడు, ఆయన రక్షిస్తాడు అనే మాటను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది ఎందుకంటే రక్షించడానికి. ఎవరి నుంచి రక్షించడానికి అంటే పాపముల నుంచి రక్షించడానికి. పాపములు అనేవి ప్రమాదకరమైనవి. పాపం అనేది ఘోరమైంది. పాపం అనేది ఎంతో కీడు కల్పిస్తుంది, ఎంతో నష్టం కల్పిస్తుంది. పాపం అనేది అతి భయంకరమైనటువంటిది. దాని నుంచి రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే పాపమును తీసివేసి పాపం నుంచి విడిపించడానికి. యేసుప్రభు వచ్చింది ఆ క్రూర మృగాల నుంచి, అంటే సింహాల నుంచి, పులుల నుంచి, వివిధ రకాలైనటువంటి తోడేళ్ల నుంచి రక్షించడానికి కాదు యేసుప్రభు వచ్చింది. అలాగే విషపురుగుల నుంచి రక్షించడానికి కాదు యేసుప్రభు వచ్చింది. విషపురుగు కంటే ప్రమాదమైంది, క్రూర మృగాల కంటే ప్రమాదమైంది, యుద్ధాల కంటే ప్రమాదమైంది, అలాగే కరువుల కంటే ప్రమాదమైంది, అలాగే మరణానికంటే కూడా ప్రమాదమైంది ఏంటంటే పాపం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపం నుంచి రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అయితే కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎన్ని మేళ్లు మనం చూస్తూ ఉన్నాం. నిత్యజీవం దొరుకుతుంది, నాశనం తొలగిపోతుంది. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారో చూడండి. యోహాను గారు చెప్పాడు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడికి తీర్పు లేదన్నాడు, నిత్యజీవం ఉంది అన్నాడు. అలాగే అపోస్తలుడైన పేతురు గారు చెప్పారు, పాపక్షమాపణ ఉంది విశ్వాసం ఉంచిన వారికి అన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు, 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారో చూడండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఉన్నటువంటి మరొక ఆశీర్వాదాన్ని ఇక్కడ తెలియపరిచాడు. 1:13 ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి అనే మాట మనం చూస్తున్నాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు ఉన్నటువంటి మరొక ప్రయోజనం, ఆత్మ చేత ముద్రించబడతారు. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటాడు. దేవుని యొక్క ఆత్మ మనల్ని అభిషేకిస్తాడు. దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తాడు. దేవుని యొక్క ఆత్మ సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. దేవుని యొక్క ఆత్మ మనకు అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. నీటిలో బాప్తిసం వేరు, కానీ పరిశుద్ధాత్మలో బాప్తిసం. దేవుని యొక్క ఆత్మ మనము అభిషేకించబడతాం. దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడినటువంటి వారు, దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడినటువంటి వారు. ఇవన్నీ కూడా కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా, మీరు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితే అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులు, విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభు అనేక మంది ఆయన దగ్గరికి వ్యాధిగ్రస్తులు, రోగంతో ఉన్నవారు, వివిధ రకాలైనటువంటి బాధలతో ఉన్నవారు వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని స్వస్థపరిచి, వారిని బాగు చేసి, వారికి సహాయం చేసి, ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసము ద్వారా గొప్ప ఆశీర్వాదాలు ఎన్నో పొందుకున్నాడు. అబ్రహాము మనకు మొదటిగా విశ్వాసులకు ఆయన తండ్రిగా చెప్పబడ్డాడు. విశ్వాసులకు ఆయన తండ్రి. దేవుని యొక్క మాట మీద, లేక దేవుని యొక్క వాగ్దానం మీద ఆయనకు విశ్వాసం ఉంది, అంతే. అబ్రహాము చేసినటువంటి గొప్ప పనులు ఏమీ లేవు. అంటే ఇస్సాకును బలిగా అర్పించటంకు ముందే అబ్రహాము దేవునియందు ముందుగా విశ్వాసం ఉంచాడు. విశ్వాసం అనేది ఎంత ప్రయోజనకరమైనది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు, విశ్వాసము నిర్వచనం మనం చూస్తాం. విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును
లేనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదన్నాడు. విశ్వాసానికి నిర్వచనం అక్కడ మనం చూస్తాం హెబ్రీ 11:1. కాబట్టి విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. దేవునియందు విశ్వాసం ఉంచడం ద్వారా అబ్రహాము ఏ విధంగా వాగ్దానం చేయబడి వాగ్దానం నెరవేర్చబడిందో, అలాగే విశ్వాసం ఉంచి ఇస్సాకు ఏ విధంగా ఆయన దీవించబడ్డాడు, అలాగే యాకోబు దేవునియందు విశ్వాసం ఉంచి వీరంతా కూడా పితరులు అంటే విశ్వాసములో వీరు మనకు పితరులు అని దాని అర్థం. దేవునియందు విశ్వాసం ఉంచారు, వాగ్దానం చేయబడినటువంటి వారు ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో వాటిని పొందుకున్నారు. కనుక నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము దేవుని చేత ఆ వాగ్దానం చేయబడి విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాం. దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తాడు, దేవుని యొక్క ఆత్మ మనల్ని బలపరుస్తాడు, దేవుని యొక్క ఆత్మ మనల్ని అభివృద్ధి పరుస్తాడు. మాత్రమే కాదు, దేవుని యొక్క ఆత్మ మనకు జ్ఞానాన్ని కలిగిస్తాడు. ఈ లోకంలో జ్ఞానం అనేది కేవలము కాలేజీకి వెళ్తే జ్ఞానం రాదు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది ఏంటంటే, నాలెడ్జ్ నెవర్ కమ్స్ ఫ్రమ్ కాలేజ్, బట్ రియల్ నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ ద థియాలజీ అనే మాట మనం చూస్తాం. ఎప్పుడు కూడా ఈ నాలెడ్జ్ అనేది కాలేజీలో నుంచి రాదు, కానీ అయితే నిజమైనటువంటి ఒరిజినల్ రియల్ నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే దైవ గ్రంథంలో నుంచి, థియాలజీ నుంచి, లేక దాన్ని ఏమంటారంటే వేద గ్రంథంలో నుంచి వస్తుంది, వేద పాఠశాలలో నుంచి వస్తుంది. నిజమైనటువంటి జ్ఞానం అంటే దైవ గ్రంథమే, వేద పాఠశాల అంటే దైవ గ్రంథమే, బైబిల్లో నుంచి. కాబట్టి ఆత్మ అనే ఆత్మదేవుడు మనకు అనేకమైనటువంటి మర్మాలు, అనేకమైన సత్యాలు బోధిస్తాడు. ఎందుకంటే ఆత్మదేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. ఈ లోకంలో ఉన్న మరొక మాట ఏమంటారు అని అంటే, ఆల్ బుక్స్ గివ్స్ ఏం చేస్తాయంటే, చాలా పుస్తకాలు మనకు ఇంగ్లీష్లో ఇంకొక సేయింగ్ ఉంది, మెనీ బుక్స్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్. మెనీ బుక్స్, చాలా బుక్స్ ఏం చేస్తాయంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, కానీ బైబిల్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది. బుక్స్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, కానీ అవి మనిషిని మార్చలేవు, మనిషిని పరివర్తనలోకి తీసుకురాలేవు, ట్రాన్స్ఫర్మేషన్ చేయలేవు. కానీ బైబిల్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది. బైబిల్ ఒక మనిషిని మారుస్తుంది, జీవితాన్ని మారుస్తుంది, ప్రవర్తనను మారుస్తుంది, మనసును మారుస్తుంది, వే ఆఫ్ థింకింగ్ మారుస్తుంది, అలాగే వే ఆఫ్ వాకింగ్ మారిపోతుంది. బైబిల్ ఏం చేస్తుందంటే వే ఆఫ్ డూయింగ్ మారిపోతుంది. అన్ని కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. థింకింగ్ లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది, యాక్టివిటీస్ లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. కానీ బుక్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, కానీ ట్రాన్స్ఫర్మేషన్ చేయలేవు ఏ వ్యక్తిని కూడా. కనుక నా ప్రియమైన సహోదరులారా, మనము దేవుని యందు కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా ఎన్ని ప్రయోజనాలు మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక మనకు కావాల్సింది విశ్వాసం. విశ్వాసం అనేది దయ్యములు కూడా విశ్వాసం ఉంచుతాయి, కానీ ఆ విశ్వాసం వేరు. దయ్యములు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి ప్రాధేయపడతాయి, కానీ దయ్యముల యొక్క విశ్వాసం మోసపూరితమైంది. దయ్యముల యొక్క విశ్వాసం సరైనది కాదు. దొంగ ఉన్నాడు, శిలువలో దొంగ, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన శిలువలో వేలాడదీయబడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పాప మానవాళి కోసం 2 చేతుల్లో మేకులు కొట్టబడి, కాళ్ళలో మేకులు కొట్టబడి, ప్రక్కల్లో బల్లెపోటు పొడవబడి, ఆయన కొరడాలతో కొట్టబడి శిలువలో వేలాడదీయబడినప్పుడు, మరి ఆయన దొంగ యేసు ప్రభుతో వేలాడదీయబడినటువంటి దొంగ అదంతా చూశాడు. అదంతా చూసి ఆయన ఇది మనకు న్యాయమే గాని అది ఆయనకు అన్యాయం అన్నాడు. అంటే యేసు ప్రభు యొక్క ప్రేమను, యేసు ప్రభు త్యాగాన్ని చూశాడు. యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని నమ్మాడు. దొంగ ప్రాణాపాయంలో ఉన్నా కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడు.
విశ్వాసం ఉంచి చిన్న దేవుని యందు విశ్వాసం ఉంచి పరదేశకు వెళ్ళటం అనేది ఎంత గొప్ప ఆశీర్వాదం. శిలువలో యేసు ప్రభుతో పాటు ఆయన ప్రక్కలో వేలాడదీయబడినటువంటి దొంగ చివరి నిమిషంలో ఫా అతను ఒక భక్తుడు అన్నాడు, జీవితంలో ఎన్నో సార్లు దొంగతనాలు చేశాడు గాని, అయితే చివరిగా అతడు మరి ఒక విలువైనటువంటి దొంగతనం చేశాడంట. చివరగా దొంగ యేసు ప్రభు ప్రక్కలో ఉండి వేలాడదీయబడినటువంటి దొంగ ప పరదేశునే దొంగతనం చేసేసాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి అనే మాట తమాషాగా, చమత్కారంగా ఒక వ్యక్తి అంటాడు. కనుక జీవితంలో ఎన్నో దొంగతనాలు, కానీ అవన్నీ కూడా ప్రయోజనం లేనివి. కానీ చివరి దశలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పరదేశును కూడా ఆ దొంగ దోచుకున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరదేశు కూడా పొందుకున్నాడు. మనం విశ్వాసం ఉంచితే నిత్యజీవం పొందుకుంటాం. మనం విశ్వాసం ఉంచితే దేవుని బిడ్డలముగా అధికారాన్ని పొందుకుంటాం. పనివారంగా కాదు, కూలివారంగా కాదు. దేవుని వాక్యం 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్పింది అది. ఆయన విశ్వాసం ఉంచి ప్రతివాడు దేవుని బిడ్డలుగా అధికారం పొందుకుంటారు. కూలివాడికి స్వేచ్ఛ ఉండదు. కూలివాడు ఇంట్లో పని మనిషి, అతను చెప్పింది చేయాలి, కూర్చోమన్న చోట కూర్చుండాలి. కానీ దేవుడు మనము ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచుతామో కుమారులుగా ఆయన రాజ్యంలో ఎంతో స్వేచ్ఛగా, ఎంతో స్వతంత్రంగా, ఎంతో టీవీగా, ఎంతో హక్కుదారులముగా మనము జీవించవచ్చు. ఎంత గొప్ప ఆశీర్వాదం యేసు ప్రభునందు విశ్వాసం. చిన్న మాట, విశ్వాసం అనేది చిన్న మాటే కానీ ప్రయోజనాలు కోకొల్లలుగా మనము దైవ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులరా, ఇంకా దేవుని యందు విశ్వాసం అనేది, నిజమైన విశ్వాసం అనేది మనలో లేకపోతే నామకార్థపు విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి నిజమైన విశ్వాసం, ప్రభునందు విశ్వాసం ఉంచి అనేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుంటాం. మనం ఈ రాత్రి ఈ చిన్న మాటలో ఉన్నటువంటి సందేశాన్ని అర్థం చేసుకొని అలాగూ దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాం. దేవుడి రాత్రి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా వందనాలు. అన్న ముగింపు ప్రార్థన చేయండి. రమేష్ అన్న ముగింపు ప్రార్థన చేయండి. చేస్తాను. ఓకే. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన ప్రభు, సర్వాధికారి, నీ పరిశుద్ధమైన పాదాలతో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యగారికి సమయం ఇచ్చినందుకై స్తోత్రాలు. అయ్యా, అందరం విశ్వాసం అనే దాన్ని బట్టి మేము విన్నాము నాయన. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. ఎవరి ద్వారా మనకు సమాధానం కలగదు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు సమాధానం కలుగును. జీవాధిపతి కొంత అంతరాయం కలిగినది, క్షమించండి ప్రభు. అందరూ వినలేకపోయారేమో నానా, ఇంకో సమయం వారికి దయచేయమని సన్నిధిలో వేడుకొంచున్నాం. అయా పరిశుద్ధుడు అయిన తండ్రి, పరమాత్ముడు కుమారుడు అయిన యేసు ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కొన్ని మాటలు మేము విని ఉన్నాము. విశ్వాసము ద్వారా మాకెన్ని మేలులు జరుగుతున్నాయో, మేము మా పాపములు ముందుగా క్షమించబడ్డావు. విశ్వాసము ద్వారానే మా పాపములు నమ్ముచున్నావు దేవా. అయ్యా నాయన తండ్రి, మాకందరికి ఇంకో సమయం దయచేయమని వాక్యం చెప్పిన సహోదరుని బట్టి స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు. మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే. అది నెట్వర్క్ ఇష్యూ వల్ల కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ కూడా తర్వాత మంచి సందేశం మనం విన్నాం. వాక్యం చెప్పిన అన్న వందనాలు. అన్న ఉద్యోగరీత్యా లెఫ్ట్ అయిపోయాడు. చేరొచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరోసారి వచ్చే గురువారం మళ్ళీ కలుసుకుందాం. అన్న వందనాలు. జాషువా అన్న మంచి సందేశం ఇచ్చారు. జాషువా అన్న వందనాలు.
ఓకేనా? నేను రమేష్ ఎలా ఉన్నారు? అయ్యా సుమారుగా ఉంది, ఆరోగ్యం పర్వాలేదు దేవుని కృప వలన. దేవుని స్తోత్రం. అది మీ అందరూ ప్రార్థన. అవునన్నా. అక్క పిల్లలు బాగున్నారు కదా? అనిలు. అందరం క్షేమంగానే ఉన్నాం. ఓకే ఓకే. కోడలు మనోరాళ్ళు బాగానే ఉన్నారు. సంతోషం సంతోషం. దేవుని స్తోత్రం. సరే. అయ్యా వందనాలు. ఓకే అన్న, ఉందాం. తమ్ముడు రవి ఉంటాను మరి.